తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి కంటే అంతకంటే విలువైన ఆత్మలను పరలోక రాజ్యం కొరకు సంపాదించే ఒక ధృవతారగా ఆ దైవజనుడు వెలిగాడు. ప్రైజ్ ది లార్డ్. నేను చిక్కడపల్లిలో ఉద్యోగం చేసే రోజుల్లో ఆ దైవజనుడిని చూడటానికి 2-3 పర్యాయాలు వెళ్ళాను. బక్సింగయ్య గారు మంచంలో కుర్చీ మీద ఇలాగే కూర్చొని, ఆయనకి ఆ మెమరీ పూర్తిగా లాస్ అయింది. ఇట్లాగే తలకాయ పెట్టి ఆ దైవజనుడిని చూశా. ప్రభుత్వం అయితే ఎప్పుడైనా చూపిస్తా ఫోటో. ఆ దైవజనుడు చనిపోయినప్పుడు మెటాడోర్ వ్యాన్లో ఆయన దేహాన్ని పెట్టి నారాయణగూడ సెమిటరీలో భూస్థాపన చేయడానికి వెళ్ళేటప్పుడు దాన్ని డ్రైవ్ చేయలా, తాడుగట్టి లాక్కుంటూ వెళ్ళారు. దేవుని కృప, ఆ దైవ సేవకుని సమాధి కార్యక్రమంలో నేను పాల్గొనడానికి, దేవుని కృప నేను లాగటానికి ఈ అల్పుడికి దేవుడు ఆ గొప్ప కృప ఇచ్చాడు. సరిగ్గా అప్పుడే నారాయణగూడ ఫ్లైఓవర్ మీద జేమ్స్ గారని ఫోటోలు తీసే ఒక ఆయన ఉన్నాడు. ఎక్కడ చూశాడో ఏమో మొత్తానికి ఫోటో కొట్టాడు, నాకు ఫోటో ఇచ్చాడు. భద్రంగా దాచిపెట్టుకున్నాను. లక్షల కొలది ప్రజలకు తండ్రిగా ఆయన ఎందుకు మారాడో తెలుసా? విలువైన దాని కొరకు విలువ లేని వాటిని పోగొట్టుకోవటానికి ఇష్టపడ్డాడు. ఆమేన్. అలాగని తల్లిదండ్రులు విలువ లేని వాళ్ళని కాదు, ప్రభుతో పోలిస్తే దైవజనమ ఈ సృష్టి అంతటిలో దేవుని కంటే విలువైనది, దేవుని కంటే శ్రేష్టమైనది, ఆత్మీయత కంటే విలువైనది ప్రపంచంలో ఏదీ లేదు. ప్రపంచంలో ఏ సంపద అయినా నీ దేవుని ఎదుట బలాదూరే. ఆమెన్ చెప్దాం, ఆమెన్. గట్టిగా చెప్దాం, ఆమెన్. దేవుని అంటాడు కదా, ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది. చెప్పండి చెప్పండి చెప్పండి. ఏంటి అలా భాగ్యం? హైటెక్ సిటీలో 7 అంతస్తుల భవంతి కట్టారా? కడితే హైదరాబాద్ వస్తుంది, జాగ్రత్త. లేకపోతే మియాపూర్లో కట్టారా? ఏంటి నీ భాగ్యం? ఆ కోట్ల సిరి సంపద ఏంటి నీ భాగ్యం? దేవుడైన యెహోవాను దేవునిగా కలిగి ఉండటమే ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన భాగ్యం. దైవజనమా, దేవుని కొరకు, భక్తి జీవితం కొరకు, ఆత్మీయత కొరకు దేన్నైనా కోల్పోవటానికి నువ్వు ఇష్టపడు. ఎందుకంటే దీనికి మించి విలువైనది ఏది లోకంలో లేదు. నేనంట విలువైన దాని కొరకు విలువలేని వాటిని కోల్పోదాం. మరి విశేషంగా విలువలేని వాటి కొరకు విలువైన దాన్ని మనం కోల్పోకుండా ఉందుముగాక. బైబిల్లో కొంతమంది విలువైన వాటిని విలువలేని వాటి కొరకు కోల్పోయారు. జ్యేష్ఠత్వం గొప్పదా కాదా? జ్యేష్ఠత్వం గొప్పదా కాదా? తండ్రి తర్వాత రాజు ఆయనే, తండ్రి తర్వాత యాజకుడు ఆయనే. సంపాదించిన ఆస్తిలో 2/3 భాగం జ్యేష్ఠుడిదే, అవునా కాదా? తండ్రి 3 ఎకరాలు సంపాదించాడు, 2 కొడుకులు. చిన్న కొడుకు ఎకరం ఇస్తాడు, పెద్ద కొడుకు